రానా కేసు చాలా ఇంట్రెస్టింగ్. రానాని ఫస్ట్ ఈ కేసులో డానిష్ కేసులో అరెస్ట్ చేసి పనిష్ చేశారు. కానీ ఇండియన్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన 26/11 మీద ఆయన్ని అక్విట్ చేశారు. అంటే కన్విక్ట్ చేయలేదు, ఫ్రీగా ఇచ్చేశారు. ఏంటంటే ఏదో ఎవిడెన్స్ రాలేదు. అదే చిదంబరం గారు కూడా చెప్పారు కదా, నేనే పంపించాను ఎవిడెన్స్ ఉన్నది, ఆ ఎవిడెన్స్ క్వాలిటీ తెలిసిపోయింది దాంతో. సో కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు ఎప్పుడైనా మనం డబుల్ జెపర్డీ అంటాం దాన్ని లీగల్ టర్మ్లో, అంటే ఒకసారి మిమ్మల్ని ఒక క్రైమ్లో మీరు చేసిన ఒక క్రైమ్ని మిమ్మల్ని ఒకసారి పనిష్ చేయొచ్చు. ఒక మనిషిని చంపినప్పుడు రెండోసారి ఆ మనిషిని చంపారు చెప్పి ఇంకోసారి పనిష్ చేయలేరు, అయిపోయింది. ఆ ఫస్ట్ దాంట్లోనే కన్విక్షన్ ఇస్ ఓవర్. కానీ డబుల్ జెపర్డీలో నన్ను ప్రాసిక్యూట్ చేయకూడదు, మీరే చెప్పారు కదా నేను ఇన్నోసెంట్ అని చెప్పి యుఎస్ కోర్టుకి రానా చెప్పారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారు, మోదీ గవర్నమెంట్ చాలా స్మార్ట్గా ఫ్రాడ్ కేసు వేశారు వీడి మీద. ఫ్రాడ్ పాస్పోర్ట్, ఫ్రాడ్ వీసాలు అన్నీ చెప్పి, ఫ్రాడ్ కెనడియన్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం అదన్నీ చెప్పి చాలా మటుకు గురాఫిరాకి పెద్ద 2-3 కొత్త కేసులు తీసుకొచ్చారు. సో డబుల్ జెపర్డీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ కేస్. సో డెఫినెట్లీ పనిష్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ వేసుకున్నారు, 15 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు. కానీ కోవిడ్ టైంలో గుడ్ బిహేవియర్ అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మోదీ గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకుని ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కానివ్వండి, బైడెన్ అయితే అసలు అగ్రీ చేయలేదు. మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్లో ఇప్పుడు వచ్చిన 2 నెలలు కూడా కాలేదు కదా, ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ మళ్ళీ స్పీడప్ చేశారు.